very good morning and welcome to your favorite program Breakfast Show. So మన Breakfast Show లో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు నేను మీకు పరాఠాస్ లో మరొక వెరైటీని పరిచయం చేస్తాను. బికాజ్ ఈ వారం అంతా కూడా మనం పరాఠాస్ లో డిఫరెంట్ టైప్స్ ని ట్రై చేస్తూ వస్తున్నాం కదా. అలా ఈ రోజు పరాఠాలో మరొక వెరైటీ రైస్ వెజ్ పరాఠా నేను మీకు పరిచయం చేస్తాను. సో చూసి నేర్చేసుకోండి. సో రైస్ వెజ్ పరాఠాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ లో మనము రైస్ వెజ్ పరాఠా అనుకున్నాం కదా. సో రైస్ ఉంటుంది, అలాగే వెజ్ లో నేను ఏం తీసుకుంటున్నాను అంటే క్యారెట్ తురుము అండ్ టొమాటో ముక్కలు, అలాగే ఇదేంటంటే గుమ్మడికాయ తురుము. సో గుమ్మడికాయ కూడా హెల్త్ కి చాలా మంచిది అంటుంటారు కదా. సో సీజనల్ గా వస్తూ ఉంటాయి కాబట్టి అవి వచ్చినప్పుడు మనం ఇలా ఇంగ్రీడియంట్స్ గా యాడ్ చేసుకుని రెసిపీస్ ని ప్రిపేర్ చేసుకుంటే మన హెల్త్ కి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను, ఇది సొరకాయ తురుము. సో సొరకాయ తురుము, గుమ్మడికాయ తురుము అండ్ క్యారెట్ తురుము మెయిన్ గా తీసుకుంటున్నాము. ఫస్ట్ ఒక స్పూన్ తీసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఈ క్యారెట్ తురుము, సొరకాయ తురుము ఇవన్నీ కూడా కొంచెం పచ్చివి కదా, కాబట్టి ఒక్కసారి అలా మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. అండ్ దాన్ని మనం పరాటాలో స్టఫింగ్ కింద పెట్టేసుకుని పరాటా ప్రిపేర్ చేసేసుకోవడమే. సో ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో పోపు దినుసులు, అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేద్దాం. సో కొంచెం హీట్ ఎక్కాలి. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, కొంచెం మనం ఇందులో జీలకర్ర వేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి పరాటాలో స్టఫింగ్ చేసుకుంటాం కదా. సో పరాటా చేసేటప్పుడు కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో అందుకే ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేశాను. ఈ ఆనియన్స్ వేగగానే కొంచెం మనకి స్మెల్ వస్తుంది కదా. సో ఆ స్మెల్ని బట్టి కూడా మనం వేగిపోయిందని తెలిసిపోతుంది. సో కొంచెం అంటే మరీ ఎక్కువ రోస్ట్ చేసేయొద్దు, లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసిన టొమాటోస్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్యారెట్ తురుము. ఇప్పుడు గుమ్మడికాయ తురుము వేసేస్తున్నాను ఇందులో. సో రెడ్గా, ఎల్లోగా డిఫరెంట్ కలర్స్తో బాగుంది కదా. ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సొరకాయ తురుము మనకి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కదా. సో ఇది కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ ఫ్యాట్ తగ్గిస్తుంది కూడా. ఫ్యాట్ని ఎక్కువగా రానివ్వదు కూడా, ఎందుకంటే ఎక్కువగా వాటర్ వేస్ట్ కదా, వాటర్ ఎక్కువగా ఇందులో ఉంటాయి కాబట్టి మనకి బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ కూడా తగ్గిస్తుంది ఇలా వాటర్ ఎక్కువగా ఉండేటువంటి వెజిటబుల్స్ తీసుకుంటే. ఇలా ఫ్రై మళ్ళీ చేసుకోవాలి అన్నందుకు ఎక్కువ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ వెజిటబుల్స్కి ఏదైతే ఉంటుందో న్యాచురల్ టేస్ట్ అది పోతుంది. సో అలా ఎప్పుడు కూడా వెజిటబుల్సే కానీ ఫ్రూట్సే కానీ ఏవి కూడా మనం న్యాచురల్ టేస్ట్ పోయేలాగా అంత ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. అంటే కారం, గరం మసాలా ఇవన్నీ కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కుకింగ్ కూడా కొంచెం కరెక్ట్గా చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రైస్ లాగా ఎక్కువగా మాడిపోవడం అలాంటివి చేయకూడదు అనమాట. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇందులో అండ్ కొద్దిగా కారం. ఓకే, సో చూస్తున్నారు కదా వెజిటబుల్స్ అన్ని కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాయి, కొంచెం దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకుందాం.
ఓకే, సో ఇందులో గరం మసాలా వేసేసాను. మొత్తం కలిసిపోయేలాగా నీట్గా మిక్స్ చేసుకుందాం. దాని తర్వాత పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ రైస్ వేసేసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది రైస్ వెజ్ పరాఠా కాబట్టి ఫస్ట్ వెజిటబుల్స్ ఫ్రై చేసేసుకున్నాం. రైస్ అయితే ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాను. సో డైరెక్ట్గా కుక్ చేసిన రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. సో అదండి, ఇలా నీట్గా మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. రైస్ ఇంకా వైట్ కలర్లో కనిపించకుండా అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా. తర్వాత చపాతీ పిండి తీసుకొని పరాటా ప్రిపేర్ చేయడానికి మనం నానబెట్టి పెట్టుకోవాలి. సో బ్రేక్ కి ముందు నేను పరాఠా కోసం చపాతీ పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అంటే పిండి కలిపి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన స్టఫింగ్, అంటే రైస్ వెజ్ తో ప్రిపేర్ చేసుకుంటున్న పరాఠా కాబట్టి రైస్ వెజ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా మనం పరాఠాని ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం మనం ఆయిల్ వేసుకొని చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు పరాటాని ఆయిల్తోనే చేస్తాం. సో ఫస్ట్ చిన్నగా నేను పూరీలాగా చేసుకున్నాను కదా, ఇందులో స్టఫింగ్ వేసుకుందాం. కొంచెం స్టఫింగ్ ఇందులోకి తీసేసుకుని ఆయిల్ సైడ్స్ కి పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా ప్యాక్ చేసేసుకుందాం. సో ఇది పరాటా నేను ప్రెస్ చేసుకునే లోపు ప్యాన్ కూడా పెట్టేస్తే ప్యాన్ హీట్ ఎక్కిపోతుంది కదా. సో ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో నేను పరాటా ప్రెస్ చేసేసుకున్నాను, పక్కన ప్యాన్ కూడా పెట్టేసాను. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాము. పరాటాకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటారు కదా, అందుకని ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత పరాటా వేద్దాం. ఓకే, సో ఈ పరాటాని వేసేద్దాం. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఓకే, సో ఇలా 2 సైడ్స్ కూడా ఆయిల్ వేసేసి మనం నీట్గా కాల్చి పెట్టుకోవాలి. సో నేను ఒక్క 1 మినిట్లో ఇలా కాల్చి పెట్టేస్తాను, మీరు ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. ఓకే, సో పరాఠా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, సో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది మన రైస్ వెజ్ పరాఠా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి నోట్ చేసుకోండి. రైస్ వెజ్ పరాఠాకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గుమ్మడికాయ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, పసుపు చిటికెడు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీరా 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, గోధుమ పిండి 1 కప్పు. రైస్ వెజ్ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసుకుని జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, క్యారెట్ తురుము, గుమ్మడికాయ
తురుము, సొరకాయ తురుము వేసి కాస్త వేగాక ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఉడికించుకున్న రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకుని పరాటా పిండిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పరాటా పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని రైస్ మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకుని పరాటాలు ఒత్తుకోవాలి. తర్వాత పాన్ పై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, రైస్ వెజ్ పరాటా రెడీ. ఓకే, సో చూసారు కదా రైస్ వెజ్ పరాఠాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం. ఇప్పుడు లేట్ చేయకుండా వేడి వేడిగా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. వావ్, నిండి ఉంటే రైస్, క్యారెట్, ఇంకా ఏంటది పంకిన్ వేసాము, ఇలా సూపర్ గా ఉంది. ఇవన్నీ మనకి నోటి తగులుతున్నాయి, ఎందుకంటే అన్ని కూడా నేను అలా పొడుగుగా తురిమేసి వేసుకున్నాను కదా. సో అవన్నీ కూడా మనకి ఆ స్టఫింగ్ అంతా కూడా మనం ఒక్కొక్క బైట్ లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా సూపర్ గా ఉంది, టేస్ట్ అద్భుతంగా ఉంది. అండ్ కారం కూడా తక్కువగానే వేసుకున్నాం కదా, కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే సూపర్ గా సెట్ అవుతుంది, కరెక్ట్ గా ఉంటుంది కూడా, హెల్త్ కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇది కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈ రోజు మనం ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్ తయారు చేసుకోబోతున్నాము. అంటే కీమా కూడా ఉంటుంది, స్వీట్ కార్న్ కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే స్వీట్ కార్న్ అండ్ అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. ఈ మూడింటిని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ జార్ తీసుకొస్తాను. ఓకే, మిక్సీ పట్టుకొని మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి. ఇవన్నీ ఒక రౌండ్ మనం మిక్సీ పట్టిద్దాం. సో ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం వేసేసుకుందాం. ఓకే, మరి ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం మనం బాల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, కొంచెం అలా గట్టి గట్టిగా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం చీజ్ని సన్నగా తరిగి పెట్టేసుకున్నాం. ఆ చీజ్ వేసుకోవాలి, ఇందులో కొద్దిగా వేద్దాం. ఓకే, తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, కారం కూడా వేసుకుంటాం బట్ పచ్చిమిర్చి కూడా కొద్దిగా, అది కొద్దిగా ఇది. తర్వాత కొత్తిమీర. అండ్ నెక్స్ట్ ఏంటంటే కీమా. ఈ కీమా డైరెక్ట్ గా తీసుకోవడం కాకుండా ఉడికించేస్తాను అనమాట ఫస్టే. సో ఉడికించిన కీమాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్ గా మనం ప్రిపరేషన్ లోకి తీసేసుకున్నాం అనుకోండి, అది ఉడకకుండా టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి కొంచెం మనం ఉడికి తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇంకో స్పూన్తో కారం వేసుకుందాం. నాన్ వెజ్ ఐటమ్స్ కి కొంచెం కారం, మసాలా ఇవి కొంచెం నిండుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. చప్పచప్పగా ఉంటే బాగోదు. సో ఇప్పుడు ఏంటంటే గరం మసాలా వేస్తున్నాను. హోల్ గరం మసాలా వేసేసాను. నెక్స్ట్ ధనియా పౌడర్. ధనియా కూడా హెల్త్ కి చాలా మంచిదండి, కాబట్టి మనం ఇలాంటి ఐటమ్స్ లో ధనియా పొడి లేదా ధనియా వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా వస్తుంది, స్మెల్ కూడా ఉంటుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకే, ఆల్ రైట్. సో ఇవన్నీ ఒకసారి మనం నీట్గా మిక్స్ చేసేసుకుందాం, అన్నీ కలిసిపోవాలి. దీంతోనే ఇప్పుడు నేను బాల్స్ చేస్తాను.
ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోవాలి నీట్గా. వీటిని మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాల్స్ చేసుకుని ఆ బాల్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేద్దాం. ఇందులో కొంచెం ఆయిల్ పోద్దాం. ఆయిల్ వేసేసాను. మరి డీప్ ఫ్రైకి అన్నట్టు కాకుండా కొద్దిగా తీసుకున్నాను ఆయిల్, సో సరిపోతుంది. అలా ఆయిల్ హీట్ ఎక్కేలోపు వీటిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటేసారి ఈ బాల్స్ అన్ని కూడా వేసేసి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. మామూలుగా కీమాతో ఇలాగా కీమా బాల్స్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా. అయితే అందులో మనం ఇప్పుడు స్వీట్ కార్న్ ఇంకా చీజ్ ఇలాంటివన్నీ వేసాము అండ్ కొంచెం డిఫరెంట్ గా ప్రిపేర్ చేస్తున్నాము. సో టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, ఎప్పుడు తినేలా కాకుండా. అండ్ అట్ ద సేమ్ టైం కీమా కూడా హెల్త్ కి చాలా మంచిది. చిన్నపిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇలా కీమా బాల్స్ లాంటివి ప్రిపేర్ చేసి, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ విటమిన్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి కదా. సో బోన్ హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి. అండ్ ఎక్కువగా ఏమన్నా దెబ్బలు తగిలాయి అనుకోండి, బోన్స్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటే అప్పుడు కూడా ఇలాంటి కీమా బాల్సే కానివ్వండి, లేదా నాన్ వెజ్ ఎక్కువగా తినాలి అని చెప్తూ ఉంటారు కదా. అందులోనూ నాన్ వెజ్ లోనూ కీమానే ఎక్కువ తినాలని చెప్తూ ఉంటారు. బోన్స్ తొందరగా మళ్ళీ సేమ్ పొజిషన్ కి రావడానికి, తొందరగా జాయిన్ అవ్వడానికి. ఓకే, సో అన్ని బాల్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇంకో 2 వస్తాయి అంతే. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఒక్కొక్కటి మనం నెమ్మదిగా వేసుకుందాం ఇందులో. ఇలా కొద్దిసేపు మనము ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ ని ఫ్రై చేసుకుంటున్నాము. సో ఫ్రై అయిపోయింది. బ్రేక్ అయిపోయేలోపు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని అయితే ఫస్ట్ మనం టిష్యూ పేపర్ వేసుకుని ఆయిల్ అంతా కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఫస్ట్ డైరెక్ట్ పేపర్ లోకి వేసేసుకుందాం. ఓకే, సో మనం కీమా బాల్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇంతటితో అయిపోలేదు, ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా అంటే కొద్దిగా. ఇప్పుడు పోపుకు మనం ఎలా వేస్తామో కొన్ని మనం ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. బౌల్స్ మిక్సింగ్ లో కూడా నేను చీజ్ వేసాను కదా, ఇప్పుడు కూడా కొంచెం చీజ్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను ఫస్ట్. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం సాస్ వేసుకుందాం. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం చిల్లీ సాస్ వేసుకుందాం. ఈ సాసెస్ వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ అయిపోతుంది మన కీమా బాల్స్. చిల్లీ సాస్ వేసాను. నెక్స్ట్ సోయా సాస్. ఫస్ట్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బాల్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసేద్దాం. ఈ సాస్ మిక్చర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రేవీ
బాల్స్ కి పట్టేలాగా కలుపుకోవాలి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని వస్తాను. ఓకే, సో రెడీ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పైనుంచి చీజ్ అండ్ కొత్తిమీర వేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయాయి మన ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ మీరు చూసేసారంటే టేస్ట్ చూసి నేను ఎలా ఉందో చెప్తాను. ఓకే, ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రామ్స్, స్వీట్ కార్న్ 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చీజ్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, ఉప్పు సరిపడా, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీలో కార్న్ అలాగే అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి దీన్ని తీసుకుని చీజ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కీమా కారం, గరం మసాలా, ధనియా పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పాన్ లో నూనె పోసుకుని ఈ బాల్స్ ని పాన్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె పోసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర, చీజ్, కారం, ఉల్లిపాయలు, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి ముందుగానే కాల్చి పెట్టుకున్నటువంటి బాల్స్ ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చివరగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చీజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్ రెడీ. సో ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. సూపర్ గా ఉంది ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్. నిజంగా స్వీట్ కార్న్ వేసుకున్నాము అండ్ సోయా సాస్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో ఆ ఫ్లేవర్స్ కూడా తెలుస్తూ మనకి రెస్టారెంట్ స్టైల్లో నిజంగా చాలా సూపర్ గా ఉంది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, సో ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షోలో అల్పాహారంలో రైస్ వెజ్ పరాఠా, అమృతాహారంలో ఫ్రైడ్ కీమా కార్న్ బాల్స్ చూసేసాం కదా. సో సూపర్ టేస్టీగా ఉన్నాయి రెండు కూడా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇవాళ మన ప్రోగ్రామ్ ని లైవ్ లో చూడటం కనుక మిస్ అయితే హ్యాపీగా యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. www.youtube.com/etvabhiruchi ఆర్ www.facebook.com/etvabhiruchi అని లాగిన్ అయిపోయి చక్కగా మన ఎపిసోడ్స్ అన్ని కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఇది వాచ్ మన బ్రేక్ఫాస్ట్ షో. అండ్ రేపటి మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇలాగే మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. Until then, have a nice day. Bye bye.